ఆయన వస్తేనే బాగుంటుంది. మా బోటే పేదలు ఉన్న వాళ్ళ మీద చేస్తున్నాడు కానీ ఆయన జేబులో డబ్బులు ఏమి ఎవరుగా ప్రతి వర్గం ఇబ్బందుల్లోనే ఉంది కదా. మైనార్టీ के लिए कुछ भी नहीं किया अभी तक. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైఎస్ఆర్సీపీ. ఎందుకని వైఎస్ఆర్సీపీ? ఎందుకంటే మార్పు వస్తేనే గవర్నమెంట్కి పనులు జరుగుతాయని ఉంది. అంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఏం చేయలేదా చంద్రబాబు గారు? చెప్తున్నారు కానీ ఏం పనులు చేయలేదు అంతే. అంటే రుణమాఫీ చేశారు, అలాగే ఇప్పుడు 10,000 వేస్తున్నారు, పసుపు కుంకుమ ఇవన్నీ చేస్తున్నారు కదా. ఎక్కడ వస్తున్నాయండి? ఎవరికి రావట్లేదు. దుల్హన్ పథకం చెప్పారు, పెడుతున్నారు, ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంటున్నారు, ఎవరికి రావట్లేదు డబ్బులు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైఎస్ఆర్. ఎందుకని వైఎస్ఆర్? ముస్తాబాబా పనులు చేస్తాడు. వాటర్ కానీ, వృద్ధులకు కానీ, వయోవృద్ధులకు కానీ, హ్యాండిక్యాప్టెడ్ కానీ, నిరుద్యోగులకు కానీ, పెళ్లి కానోళ్ళకి డబ్బు రూపంగా అనేది సాయం చేస్తాడు. అతని మాట చాలా వరకు కరెక్ట్గా ఉంటుంది. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ముస్తఫా గారు అయితే ముందుకు వెళ్తున్నారు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కూడా ఆయన సొంత డబ్బులు కట్టుకొని జనాల్లో బాగా పట్టుకలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆయన జెండా రెపరెపలు ఆడటం అవకాశం ఉంది. నెక్స్ట్ సీఎం కౌన్ होना, जगन या चंद्रबाबू? हमें तो जगन को ही, अब वो कुछ करेगा, वही राजशेखर के ख्वाबों को पूरा करेगा. मतलब चंद्रबाबू कुछ भी नहीं किया? कुछ भी नहीं किया हमारे को. हाँ, माइनॉरिटी के लिए कुछ भी नहीं किया अभी तक. అంటే నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే బెస్ట్, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్? జగన్ వస్తేనే బెస్ట్. ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు కావాలి? జగన్. ఎందుకని జగన్? ఆయన వల్ల మాకు చాలా ప్రయోగాలు ఉంటాయి, చాలా యూస్ఫుల్ ఉంటారు పార్టీలోకి వస్తే. చాలా చంద్రబాబు ఏం చేయలేదా ఈ 4.5 సంవత్సరాలు? చేశారు, అలా అని కాదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైసీపీ గెలుస్తుంది. ముస్తఫా గారు గెలుస్తారు, కాబోయే మినిస్టర్ గారు ముస్తఫా గారు. ఎందుకని అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందని సార్, ఏం చేస్తుంది చెప్పండి. ప్రతి వర్గం ఇబ్బందుల్లోనే ఉంది కదా. ప్రతి వర్గం, ప్రతి కులం, ప్రతి మతం ఇబ్బందుల్లోనే ఉంది. అసలు వ్యాపారాలు లేవు. ప్రతి దానికి పీక్కొని తింటున్నారుగా. కోడల శివప్రసాద్ కానీ వాళ్ళ కొడుకు కానీ. ఈ సంగతి ఏంటి, చింతమనేని ఆయన రోజు ఎవరినో వాడిని కొడుతూనే ఉన్నారు. మీడియాని కొడుతున్నాడు, ఆఫీసర్లను కొడుతున్నాడు, పోలీసులను కొడుతున్నాడు, పట్టించుకునేవాడు ఎవడు. అందుకని వైసీపీ గ్యారంటీ వస్తుంది, జగన్ సీఎం అవుతాడు, ముస్తఫా గారు మినిస్టర్ అవుతారు. गुंटूर ईस्ट कॉन्स्टिट्यूएंसी में कौन सा पार्टी जीतने का चांस है? अभी किसी भी डिक्लेयर होने ना, अगर जीता था तो होता था. कौन सा पार्टी जीतना? ये వైఎస్ఆర్ कांग्रेस. వైఎస్ఆర్ कांग्रेस. चंद्रबाबू नायडू को हर बार भी हमें लगा चांस दिए, लेकिन मुसलमान के वास्ते क्या भी करा नहीं. इसलिए एक नए कैंडिडेट को देकर उसे देखो, एक बार मौका देखेंगे 5 साल कैसा करता नहीं करता. अगर उन भी अगर दिया निकलो, जैसा कि कांग्रेस की हालत हुई उसी तरह चंद्रबाबू नायडू की हालत भी होती. इसलिए क्या है, एक नए कैंडिडेट, नए सीएम को हमें चाहते हैं, फ्रेश सीएम को. हाँ, चंद्रबाबू नायडू ऐसे नहीं कि काम नहीं करे, लेकिन जो चीज़ जिसको ज़रूरत है वो पहुँचानी बस. इसके बाद जनसेना कैसा है यहाँ पे? जनसेना तो अभी भी आई है. वो अभी पार्टी वो खुद अभी तक है उनके पैरों पर खड़े नहीं. जब खड़ेंगे तो पता चलेगा. अभी इलेक्शंस टाइम है ना, अभी आगे इलेक्शन में यहाँ पे गुंटूर ईस्ट कॉन्स्टिट्यूएंसी में कौन सा पार्टी जीतने का चांस है? वाईसीपी होगा. वाईसीपी. वाईसीपी तो अच्छा करता है ना. हाँ. मुस्तफा मतलब क्या क्या किया? मुस्तफा तो भी प्रॉब्लम सॉल्व करता है ना. टीडीपी गवर्नमेंट का रूलिंग कैसा है? रूलिंग तो थोड़ा अच्छा है, थोड़ा खराब है. अभी आगे इलेक्शन में यहाँ पे कौन सा पार्टी जीतने का चांस है? వైసీపీ वाईसीपी. वो सही करता काम है. सही मतलब क्या काम किया? अभी तो ये लोग कितना भी करे, 4 साल में क्या करके दिए, कुछ भी नहीं करे. अभी तो वाईसीपी आने का तो चांस है, तो जो भी अच्छा था एक बार उसको भी दे के देखना ना चांस है. ये आए तो कांग्रेस है, नहीं तो टीडीपी. एक नए को भी दिए तो कुछ ना कुछ बदलाव आता. నేనైతే వైఎస్ఆర్సీపీ గెలుద్దాను అనుకుంటున్నాను. ఎందుకని వైఎస్ఆర్? ఏ తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టినవన్నీ కూడా నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వ పాలన సాగింది. అందుకని జనాలందరూ కూడా చాలా వరకు ప్రభుత్వం మారితే ఇదిగా ఉండిద్ది అని చెప్పని అభిప్రాయపడుతున్నారు. డెఫినెట్గా కూడా ప్రభుత్వం మారిద్ది అని అనుకుంటున్నారు.
వైఎస్ఆర్సీపీ గెలిచిద్ది అనుకుంటున్నాం. జగన్ గారు చేసే మంచి పనులు మాకు బాగా నచ్చినాయండి. అతను వ్యక్తిగతంగా కూడా మంచివాడు. ముస్తాబా గారు మంచి పనులు సలివింద్రాలు పెడతాం కానీ ఏదైనా జనాలకు ఆదుకుంటాం కానీ ముస్తాబా గారు గెలిచిన కాడి నుంచి బాగానే ఉందండి. ముస్తాబా గారు చంద్రబాబు ఏం చేయలేదా 4.5 సంవత్సరాలు? చంద్రబాబు కూడా చేశాడు, చేయలే అంటలేదు. ముస్తాబా గారు బాగానే చేశారు మాకు. మా అభిప్రాయం వైఎస్ఆర్ అనే వైఎస్ఆర్ రావాలా. చంద్రబాబు నాయుడు దోపిడి దొంగ, ప్రతిదీ లంచాలు పెద్దానికి. ఇప్పుడు నిన్న కాకమోన ఎలక్షన్ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి లేదు. నిన్న కాకమోన వచ్చి 200 వైఎస్ పాటించింది 200 నేను ముందే ప్రభుత్వంలో నేను ముందే ఎత్తున్నాడు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఏం చేశాడు? అన్నీ దోసుకోవటం తప్పితే ఏం చేయలే. నెక్స్ట్ ముఖ్యమంత్రికి ఎవరు రావాలి? నెక్స్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వయసు యువకుడు, ఉత్సాహం ఉంది. ప్రజల్లో పాదయాత్ర చేసి 3600 కిలోమీటర్లు తిరిగాడు. ప్రజల కష్ట నష్టాలు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందని మా అభిప్రాయం. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ జగన్ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని? జగన్ అంటే అభిమానం. అది వాళ్ళ నాన్న బాగా చేశాడు, ఆయన వస్తేనే బాగుంటుంది. అంటే ఈయన చేస్తాడని నమ్మకమా? చేస్తాడు, నమ్మకం ఉంది. ఈ చంద్రబాబు గారు ఏం చేయలేదా మరి 5 సంవత్సరాల గురించి మాకు తెలియదు. జగనే రావాలా, జగనే గెలవాలి. ఎందుకని జగన్? మాకు జగన్ అంటే అభిమానం. జగన్ వస్తేనే అభివృద్ధి అయ్యిద్ది. చంద్రబాబు ఏం చేయలేదు? చంద్రబాబు మాటలు తప్పనిచ్చి చేతలు ఏమి ఉండవు. నాది పింఛన్ డబ్బులు చేశాడు, పసుపు కుంకుమ కూడా ఇస్తున్నాడు. అవన్నీ జగన్ కాపీ కొట్టి చేస్తున్నాడు. ఆయన సొంతగా వచ్చిందేం కాదు కదా, జగన్ మేనిఫెస్టోనే కాదు. ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ఎవరు రావాలి సీఎంగా? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్? వీళ్ళకి మామూలుగా డెవలప్మెంట్ అంటే మనకి ఏం లేదండి. డెవలప్మెంట్ ఈ 4.5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఏం చేయాల. కాబట్టి మనకు ప్రస్తుతానికి ఏం కావాలంటే రైతులు బాగుపడాలా. రైతులు బాగుపడాలంటే జగనే రావాలా. జగన్ రావాలి. ఎందుకని జగన్? పథకాలు అమలు చేయడానికి జగన్ రావాలి. అంటే చంద్రబాబు ఏం చేయలేదా? చంద్రబాబు చేశాడు. చంద్రబాబు చేసినా కూడా చంద్రబాబు చేస్తే చదువుకున్న వాళ్ళకి ఫీజు ఇచ్చేస్తానన్నాడు, అది చేయలేదు. డ్వాక్రా వాళ్ళకి పథకాలు ఇచ్చేస్తానన్నాడు, అది చేయలేదు. మళ్ళీ రుణమాఫీ అన్నాడు, అది చేయలేదు. ఈ 3 చేసినట్టయితే చంద్రబాబు ఈ 3 పథకాలు చేసినట్టయితే చంద్రబాబు ఇంకా 20 సంవత్సరాలు ఉండేవాడు. అందుకోసం చంద్రబాబు రాడు 3 వంతులు. ఇప్పుడు రావాలి, జగన్ కావాలి. జగన్ చేసే కార్యక్రమాలు అనేది వృద్ధాపించని అన్నారు. వృద్ధాపించిన చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన జగన్ చెప్పిన మాట చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు. కానీ జగన్ అయ్యి చంద్రబాబు నాయుడుకి ఏమీ లేదుగా. ఇప్పుడు 1000 రూపాయలు అన్నాడు, ఇప్పుడు 2000 రూపాయలు చేశాడు. డోక్రా గ్రూపుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 2500, రెండో ట్రిప్ 3500. ఇవన్నీ మాబోటే పేదలు ఉన్న వాళ్ళ మీద చేస్తున్నాడు. కానీ ఆయన జేబులో డబ్బులు ఏమి ఇవ్వరుగా. వైఎస్ఆర్ ఇది అంటే వస్తే ఓ రకం ఉంటుంది అనుకుంటాం మేము. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బెటర్? జగనే అనుకుంటున్నాం. ఏమో మంచి పనులు జరుగుతాయని ఈయన వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. ఇక్కడ నుంచి అన్న ఏమైనా వ్యాపారాలు అవన్నీ బాగుంటాయని చెప్పి. ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలి? సీఎంగా వైసీపీ వాళ్ళు రావాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు నెరవేరలేదు కాబట్టి ఇది నెరవేరుస్తున్న ఉద్దేశంతో ఈయన సపోర్ట్ చేయడానికి ఎక్కువ % అవకాశాలు ఉన్నాయి. నెరవేర్చలేదంటే ఏమేమి నెరవేర్చలేదు సార్? ఏది చేయలేదు. ఏది చేశాడు చెప్పమనండి. 100% ఏది పూర్తి చేయలేదు. అన్నీ ఫుల్ స్టాపులు పెడతాయి. చెప్పటం, వాగ్దానం చేయటం, 1-2 ఇవ్వటం, ఆపేయటం. ఏది కరెక్ట్గా చేయలేదు. ఒకటి క్యాస్ట్ పరంగా వచ్చేసరికి డామినేషను. కొన్ని ఊళ్ళో అయితే మేమే ఉండాలా, మేము ఉండకూడదు, మా పనే చేయాలా. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడుగా, మా వాళ్ళకి పనిచేయండి పోలీస్ డిపార్ట్మెంట్కి. అది తప్పు కదా. ప్రజానాయకుడు అంటే అందరూ ప్రజానాయకుడిగా నాకు ఒక్కడు కాదుగా. ప్రజానాయకుడు అంటే అన్ని కులాలకి ప్రజానాయకుడు. చక్కా వేసుకున్న వాళ్ళకి నాయకుడు కాదుగా. చక్కా వేసిన వాళ్ళకే పనిచేయమని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లో చెప్పేశారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళకి ఎట్టేస్తారు ఓట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.